38 నుంచి జ్ఞాపం చేసుకుందాం. మహోన్నతుడైన దేవుని నోటి నుంచి కీడును మేలును బయలు వెళ్ళును కదా. సజీవులు ఏల ములుగుచున్నారు. నరులు తమ పాప శిక్షను బట్టి ఏల మూలుగుదురు. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదుము. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయములను మన చేతులను ఎత్తుకుందుము. చాలం. ఇది చాలా శ్రేష్టమైనటువంటి విధానం అండి. ఎందుకంటే దేవుని వైపు తిరగటం అంటే, ఎందుకంటే ఈ లోకంలోనూ మేలైనా సరే కీడైనా సరే దేవుని నోట్లోంచి వెళ్తాయండి. ఆయన దేనికి ఆదేశిస్తే అదే జరుగుతుంది. మేలైనా సరే కీడైనా సరే ఎప్పుడు కూడా మనం జీవించే విధానం అనేది ఎప్పుడు కూడాను ఏ సమయానికి ఆ సమయమైన పరిశీలన చేసుకుని దేవుని వైపు తిరిగి దేవుని ద్వారా మనం అన్నిట్లు జయించుకునే వారమే ఉండాలండి. ఆయన వైపు తిరగాలి. అదేవిధంగా ప్రతిదాన్ని కూడా పరిశీలన చేసుకోవాలి. వాక్యం చేత పరిశీలన చేసుకుని అది ఏ విధంగా ఉన్నది, మన మేలు చేస్తుందా కీడి చేస్తుందా అని ఆత్మ పరిశీలన చేసుకుని దాంట్లో మనం నిలిచి ఉన్నాం అనుకోండి, ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుని ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. మనం ఉన్న విధానాన్ని బట్టి దేవుడు ఆశీర్వాదం ఉంటుందండి. ఉన్న విధానాన్ని బట్టి, ఎందుకంటే మనం ఏ విధంగా ఉన్నామో దానికే ఆయన ఆమీన్ అంటారు. ఆమీన్ అంటే ఏమిటి? అవునుగాక. కఠినంగా ఉన్నాం అనుకోండి, ఆ కఠినమే మనం దాన్ని దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడో మన లక్ష్యం లేదనుకోండి, ఆ కఠినములు ఇంకా కఠినంగా మారిపోతామండి. దేవుడు చెప్పిన విధంగానే నడుచుకుంటున్నాం అనుకోండి, దేవుడు ఎదుగుతూనే ఉంటే ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఏ విత్తనం వేస్తే దానికే ఫలింపజేస్తాడు. ముళ్ళ మొక్కలు వేసుకుంటే అయ్యే వృద్ధి చెందుతాయి. మంచి ఫలాలు వేసుకుంటే అయ్యే వృద్ధి చెంది అది మనకు ఆశీర్వాదం ఉంటుందండి. ఏ వేసుకుంటున్నామో ఆ ఫలాలే మనం అనుభవించేవారునే అందుకే ఎప్పుడు కూడా మనం పరిశీలన, జీవించే విధానాలను పరిశీలన చేసుకోవాలి. ఈ మాటలు ఎవరితో చెప్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలతోనే. ఈ మాటలు మాట్లాడింది ఇర్మియా ప్రవక్త. అక్కడున్న వాళ్ళ కష్టాలు చూసి, బాధలు చూసి, ఇబ్బందులు చూసి, వాళ్ళు దేవుని వ్యతిరేకంగా నడుచుకోవడం చూసి ఆయన హెచ్చరిస్తున్నాడు అనమాట. ఎందుకని హెచ్చరిస్తున్నాడు? ఫరో దేశం అనేటువంటి బానిసత్వం ఉన్న దేశంలోంచి విడిపించాడు. దేవుడే నడిపించాడు. ఎన్నో రకాల క్రియలు చేశాడు. దేవుడు తమతో నడుస్తున్నా సరే తమ హృదయానికి కఠినపరుచుకుంటూ వచ్చారు. పరిశుద్ధమైన దేశంలోకి వచ్చిన తర్వాత కూడాను అదే జీవితంలో ముందుకెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏ బానిసత్వంలోంచి అయితే వారు విడిపించబడ్డారో అటువంటి బానిసత్వంలోకి తిరిగి వెళ్ళిపోతున్నారు. ఏ విధంగా అంటే నెబుకద్నెజర్ అనేటువంటి రాజు ద్వారా బబులోను రాజ్యానికి మళ్ళీ బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నారు. దానికి కారణం ఎవరు? దేవుడా, లేకపోతే వాళ్ళు నడుచుకునే విధానమా? వాళ్ళు నడుచుకునే విధానమేనండి. అందుకే ఇర్మియా ప్రవక్త హెచ్చరిస్తున్నాడు అన్నమాట. మేలైనా సరే కీడైనా సరే దేవుని నోట్లోంచి వెళుతుంది. మరి దేవుడు ఆ సంగతి మనం గుర్తించుకుని ఏం చేసుకోవాలి? మనం దేవుని ద్వారా మనం ఆశీర్వాదం పొందుకోవటానికి మన జీవించే విధానాలను మనం ఎప్పుడు కూడా మనం పరిశీలన చేసుకుని దాన్ని మనం చక్కబెట్టుకునేవారునే ఉండాలి. అది ఉత్తమమైనటువంటి విధానం అండి. మన విశ్వాస జీవితంలోనూ అన్ని విధానాల కన్నా ఇది ఎంతో ఉపయోగకరమైనటువంటి విధానం అన్నమాట. ప్రతి క్షణంలో కూడాను ఏదైనా పని చేస్తున్నప్పుడు ఇది మనకి మేలు చేస్తుందా
కీడు చేస్తుందా? కీడు చేస్తే ఏం చేసుకోవాలి మనం? దేవుని జ్ఞానంతోనూ దాని నుంచి బయటకు వచ్చి మేలు చేసుకునే విధానాన్ని మనం కొనసాగించుకునే వారునే ఉండాలి. అలా ఉన్నామనుకోండి, దేవుడు ఖచ్చితంగా మనం ఎన్నుకున్న మార్గాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. ఈ విధంగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మనకి ప్రతి ఒక్క ఆశీర్వాదం పొందుకునేటువంటి ఆశీర్వాదం పొందిన అర్హతను దేవుడు మనకి దానికోసం సిద్ధం చేస్తాడు. అందుకే ఎప్పుడు కూడా మనం ఏ విధంగా ఉండాలి? పరిశీలన చేసుకునేవారునే ఉండాలి. మహోన్నతుడైన దేవుని నోటి నుంచి కీడును మేలును బయలు వెళ్ళదా? సజీవులు ఎలా ములుగుదురు? నరులు తమ పాప శిక్షను బట్టి ఏల ములుగుదురు. పాపం అనేది చాలా భయంకరమైనది. పాపం అంటే దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటాం అన్నమాట. అంటే మనం కఠినపరుచుకోవటం అండి. కఠినపరుచుకుంటే ఆ కఠినత్వం వల్ల మనకి కీడే జరుగుతుంది. ఆ రోజుల్లో నీకు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజుల్లో చూస్తే వాళ్ళని బానిసత్వంలో తీసుకున్నటువంటి ఆ రాజు, ఫరో రాజు, దేవుడు ఎన్నోసార్లు హెచ్చరించాడు. దేవుడు హెచ్చరించినంతసేపు ఆయన ఏం చేసుకున్నాడు? తన మనసుని కఠినం చేసుకున్నాడు. ఆయన ఎంత కఠినం చేసుకుంటున్నాడో దేవుడు అలా హెచ్చరించుకుంటూనే వచ్చాడు. అదే విధానంలోనే ఉన్నాడు కాబట్టి రాజు ఆయన ఇంకనూ కఠినంగా చేశాడు దేవుడు. ఆ కఠినత్వం ఉండటం వల్ల ఏం కఠిన ఆయన ఏం పొందుకున్నాడు? అక్కడికి ఎర్ర సముద్రం పాలైపోయాడు. మేలు పొందుకున్నాడు, కీడు పొందుకున్నాడు? కీడే పొందుకున్నాడు. దేవుడు మనకి హెచ్చరిస్తున్నప్పుడు ఏం చేసుకోవాలి? మన జీవిత విధానాలని పరిశీలన చేసుకోవాలండి. ఏ విధంగా పరిశీలన చేసుకోవాలి? దేవుని మాటని తీసుకుని మనం జీవిస్తున్న విధానాన్ని చూసుకుని ఈ రెండింటిని మనం పరిశీలన చేసుకున్నాం అనుకోండి, మనం ఎక్కడ నష్టపోతున్నాం, ఎక్కడ ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది అనేది మనకు అర్థమవుతుంది అనమాట. వెంటనే ఏం చేసుకోవాలి? మనం దాన్ని చక్క పెట్టుకునేవారునే ఉండాలి. ఎందుకంటే జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? తన ఇంటిని చక్క పెట్టుకుంటుంది, అంటే కట్టుకుంటుంది. అందుకే దేవుని జ్ఞానం ఉపయోగించుకునేవారునే ఉండాలి. ఇది ఎంతటి వారికైనా సరే ఇది ఖచ్చితంగా అవసరం అండి. అది ఎవరైనా సరే అక్కడ ఈ విధానంలో ఉంటే దేవుడే మనకి సహాయం చేసేవాడుగా ఉంటాడు. ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు మాత్రం కాదండి. ఆయన ఎప్పుడు కూడా మనకి తోడై ఉన్నటువంటి దేవుడు. ఆయన ఎవరిని విడిచిపెట్టేవాడు మాత్రం. ఇంకా వాక్యంలోకి వెళదాం. కీర్తనలో చూడమ్మా, 119వ కీర్తన 59వ వచనం. తొమ్మిది 59 అమ్మా. నా మార్గములో నేను పరిశీలన చేసుకుంటేనే నీ శాసనముల తట్టు మరులు కొంటిని. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? దావీదు మహారాజా. మొట్టమొదటి ఆయన ఏం చేసుకున్నాడు? ఆయన మార్గాల్ని పరిశీలన చేసుకున్నాడు. మరి ఈ మార్గంలోకి వెళ్తే మనకు మేలు కలుగుతుందా, కీడు కలుగుతుందా? అది మనకు ఉపయోగకరంగా ఉంటుందా, మన నష్టం చేస్తుందా? ఇది దేవుడు చెప్పిన విధంగానే ఉందా, లేదా దేవునికి వ్యతిరేకంగా ఉన్నదా అని పరిశీలన చేసుకున్నాడు. పరిశీలన చేసుకుని ఇప్పుడు దేనికి విలువనిస్తున్నాడు? దేవుడి శాసనాలకు విలువనిస్తున్నాడండి. దానికి లోబడి ఉండే విధంగా తన జీవిత విధానాల్ని ఆయన చక్కబెట్టుకుంటున్నాడు. అంతేకాదు దేవుని ఆజ్ఞలకు ఏం చేస్తున్నాడు? ఆయన పూర్తిగా లోబడి మొట్టమొదటి ప్రాముఖ్యం దేవుని ఆజ్ఞలకి, దేవుని మాటలకి ఇచ్చాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా దేవుని ద్వారా నడిపించబడతారు. ఈ విధానం ఎవరైనా ఎంచుకున్నా సరే వాళ్ళు వృద్ధిలోకి ఉంటారండి. ప్రతి కీడి నుంచి కూడా దేవుని ద్వారా వాళ్ళు
తప్పించబడతారో, దేవుడే సహాయం చేస్తాడో. దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు మాత్రం కాదండి. ఎందుకంటే మన ఆశపడతను మన ఆశలు తీర్చే దేవుడండి. కానీ ఏ ఆశలో ఉన్నాము అనేది ముఖ్యమండి. ఎందుకంటే ఉపయోగకరమైన ఆశలో ఉన్నామనుకోండి మనకు ఉపయోగకరంగా ఉంటుంది. కానీ అక్కడ దురాశలో ఉన్నామనుకోండి ఆ యొక్క దురాశ ఏమవుతుంది? గర్భము ధరించి పాపమును కనుక ఆ పాపమే పరిపక్వమయ్యి మరణానికి అంటుంది. అందుకే ఇప్పుడు కూడా ఆత్మ పరిశీలన అనేది చాలా ఆత్మ పరిశీలన ఎవరి ద్వారా జరిగించాలి? దేవుని ఆత్మ ద్వారా అండి. ఇప్పుడు పరిశుద్ధ ఆత్మ సహాయంతో మనం ఆత్మ పరిశీలన చేసుకునేవారు మనం ఇలా చేసుకుంటే ఖచ్చితంగాను ఒక ఉన్నతమైన స్థితిలోకి మనల్ని దేవుడి ద్వారా నడిపించబడతామండి. ఇంకోసారి చూస్తే అగ్గయ్య గ్రంథం చూడము, 1వ అధ్యాయంలో 5 నుంచి 7 వచనాలు. మొదటి అధ్యాయము 5 నుంచి 7 వచనాలు. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తన గూర్చి ఆలోచించుకొనుడి. ఎందుకంటే మనం వెళుతున్న విధానాన్ని బట్టే మనకు ఫలాలు ఉంటాయండి. ఏ విత్తనాలు వేసుకుంటే ఆ ఫలాలు ఉంటాయి. కొంచెమే పండిని మీరు భోజనము చేయుచున్నాను, ఆకలి తీరకే ఉన్నది, పానము చేయుచున్నాను, దాహము తీరకయే ఉన్నది. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం వాక్యంలో ధ్యానం చేస్తున్న వాళ్ళమే. కానీ ఇక్కడ దేవుడు ఏమని హెచ్చరిస్తున్నాడు మనల్ని? అమ్మా అది వాక్యానుసారంగా ఉన్నదా లేకపోతే లోకానుసారంగా ఉన్నదా అని ఏ రోజుకి ఆ రోజు మనం ప్రతి ఒక్క విషయంలో కూడా మన పరిశీలన చేసుకునేవారు ఉండాలి. అప్పుడు దేవుడు మన కోసం సిద్ధపరిచిన మేలుల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఖచ్చితంగా మనం ఏమవుతాం? మేలులోకి వెళతామండి. ప్రతి కీడిని తప్పించుకుంటాం. ప్రతి మేలులోకి మనం వెళ్తానికి అవకాశం. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకో. ఎందుకంటే బైబిల్ అంటేనే ఈ ధర్మశాస్త్రం ఒక మార్గం అండి. ఈ మార్గంలోకి మనం వెళితే ఖచ్చితంగా పరలోకం వెళతాం. ఎలా జీవించాలో, ఎలా వెళ్ళాలో, ఏ విధంగా ముందుకెళ్ళాలో, దేవుని చిత్తం ఎలా నెరవేర్చుకోవాలో అన్నీ కూడా ఎందులో బయలుపరచబడ్డాయండి? దేవుని మాటలోనే. ఎప్పుడైతే దాన్ని మనం ముందు పెట్టుకుని దాని ద్వారా మనం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేసామనుకోండి, అప్పుడు దేవుని ఆత్మ కూడా ఏం చేస్తుంది? మనల్ని సరైన మార్గంలోనూ ప్రవేశపెడుతుంది. ఎందుకంటే సత్యాన్ని కనుక మనం అనుసరిస్తే ఆ సత్యం ఏం చేస్తుందండి? మన స్వతంత్రులను చేస్తుందండి. ఎప్పుడు కూడా మన మేలు తెచ్చే విధంగానే సహాయం చేస్తుంది. ఎందుకంటే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటున్నాయండి ఈ మధ్యన. ఈ 4-5 రోజుల్లోనూ మాకు ఇక్కడ 3 ఆత్మహత్య చేసుకున్నారు. కానుకల్లోనండి. ఇంకొక ఆయనేమో ఇక్కడ పల్లికారులోకి ఆయన ఊరేసుకుని చచ్చిపోయాడు. ఇంకొక ఆయనేమో ఆటో నడిపే ఆయన దగ్గర నెల అవుతుందేమో. అంటే ఈ మధ్యనే దగ్గర 3 అయిపోయారు. అన్నీ బలవంతం మరణ, అన్నీ కూడా ఆత్మహత్య, ఊరేసుకుని చావటమే. ఏమో మన జీవించే విధానాన్ని బట్టే అది మన పరిస్థితులు ఉంటాయండి. ఎందుకంటే పరిస్థితులు కఠినంగా ఉంటాయండి. అందుకే సజీవులు ఎలా
ములుగుచున్నారు. ఎందుకంటే ముఖ్యంగా మనం దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు మనకి మంచి ఒక మార్గం ఇచ్చాడు. ఆ మార్గాన్ని ఏం చేసుకోవాలి, మనం ఉపయోగించుకున్నాం అనుకోండి, ప్రతి దాంట్లోంచి కూడా తప్పించుకోగలుగుతామండి. తప్పించుకునే మార్గం ఎవరికి ఇచ్చాడు? మనకొక్కరికి ఇచ్చారండి. ఎందుకంటే ఆయన వాక్యాన్ని మీద విశ్వాసం ఇచ్చిన వారికి ఆ మార్గం దొరుకుతుందండి. ఎందుకంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. మన దేవుడిచ్చిన మార్గంలో మనం ఆయన వెలుగులో కనుక మనం నడుచుకుంటే ప్రతి కీడిని మనం తప్పించుకోగలుగుతాం. ఇంకా మనం మూర్ఖంగా ఉండిపోయామనుకోండి, ఆ తర్వాత ఎందుకంటే మనకి మరణ మార్గము, జీవ మార్గమును మనం ముందే పెట్టాడు. మనం ఎందులోకి వెళ్తే అదే ఆ ఫలాలే మనం పొందుకుంటామండి. ఎవరిని బలవంతం చేసే దేవుడు మాత్రం కాదండి. అంత స్వతంత్రం ఇచ్చాడు దేవుడు మనకి. కాబట్టి దాన్ని ఏం చేసుకోవాలి, సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి, మేలు ఎన్నుకుంటే మేలులోకి వెళ్తాం, కీడుని ఎన్నుకుంటే కీడిలోకి వెళ్తామండి. ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నపిల్లలు పెద్దవారు అందరికీ వర్తిస్తుంది అనమాట. ముందు మనం ప్రతిరోజు కూడా ఏం చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలండి. ఇది మనకు మేలు చేస్తుందా, ఇది మనకి కీడు చేస్తుందా. ఒక్క నిమిషంగానే ఆలోచించామనుకోండి కీడులోకి వెళ్ళాం. అక్కడ ఆలోచన లేకపోతే ఏమవుతుంది, ఖచ్చితంగా కీడులోకి వెళ్ళిపోతామండి. ఆలోచన చేసుకోవాలి, దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకోవాలి. మనం అనుకున్న దానిది మనకు మంచి చేస్తుందా, కీడు చేస్తుందా. ఒకసారి పరిశీలన చేసుకుంటే మేలైన దాన్ని ఎంచుకుంటాం, కీడు చేసేదాన్ని అక్కడే విడిచిపెట్టేసేవారి కింద ఉంటాం. అలా నడిపించేదే పరిశుద్ధాత్మ అండి. అందుకే వాక్యానికి విలువనిచ్చేకునేవారునే ఉండాలి. ఇంకొక వాక్యం చూసుకుందాం. యెషయా గ్రంథం 45:7 చూడమ్మా. నేను వెలుగును అన్నీ ఆయనలోంచి వస్తాయండి. ఎందుకంటే ఒక మేలైనా సరే కీడైనా సరే అక్కడ జరుగుతుందంటే దేవుడు అక్కడ అనుమతిని ఇస్తేనేనండి. దేవుడు అనుమతి లేకుండా ఏది జరగదు. మేలు కోసం ఆశపడుతున్నాం అనుకోండి, మేలే వస్తుంది మనకి. కానీ కీడిలోనే ఉండి కీడిని ఆశిస్తున్నాం అనుకోండి, కీడే పొందుకుంటాం. ఏ మార్గంలో వెళ్ళాలి? చీకటి ఆయన సృష్టించాడు, వెలుగును ఆయన సృష్టించాడు. ఖచ్చితంగా మనం అందులో ఎన్నుకున్న దాన్ని బట్టే అక్కడ మన ఫలాలు కూడా ఉంటాయండి. ఎందుకంటే దేవుడు అనుమతి లేకుండా సాతాను కూడా వచ్చి మన మీద ఏం చేయడండి. దేవుడు అనుమతిని ఇస్తేనే సాతాను మన మీద క్రియ చేస్తాడు. ఆ మాట ఏబు గ్రంథంలో ఉంది కదండి. దేవుడు అనుమతిని ఇచ్చే వరకు కూడా వాడు ఏం చేయలేడు. నువ్వు కంచేసావు కాబట్టి నేనేం చేయలేకపోతున్నాను అన్నాడు. అందుకే ఎప్పుడు కూడా మనం ముందు వెళుతున్న మార్గాన్ని మనం పరిశీలన చేసుకునేవారమే ఉండాలి. మూర్ఖుడిగా ఎప్పుడు కూడా ఉండకూడదు. ఎందుకంటే ఒకసారి ఆదికాండం చూడమ్మా, 4వ అధ్యాయం 5-7 వచనాలు. మిక్కిలి కోపం వచ్చి నీకు ఎందుకు కోపం వస్తుంది? నువ్వు ఎందుకు ముఖం చిన్నపుచ్చుకున్నావు? నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలని ఎత్తుకొనవా? సత్క్రియ మంచి క్రియ చేయకపోతే వాకిట్లోనే పాపం పొంచి ఉంటుంది. పాపం ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నువ్వు దానిని ఏలుదువు. పాపం కాడక ఎక్కడ తీసుకెళ్తుందండి?
ఖచ్చితంగా రెండవ మరణానికి. ఎప్పుడు కూడా మనం దేవుడు చెప్తే హెచ్చరిస్తాడు. ఆ హెచ్చరించేప్పుడు ఏం చేసుకోవాలి? మనం మేలు చేసేదాన్ని ఎన్నుకునేవారునే దేవుని హెచ్చరికలు తీసేయకూడదండి. ఖచ్చితంగా దాన్ని వెంటనే సరి చేసుకున్నాం అనుకోండి, ప్రతి కీడి నుంచి కూడా మనం తప్పించుకునేవారునే ఉంటామండి. దేవుడి అనుమతి లేకుండా ఏది కూడా జరగడానికి అవకాశం అనేది ఉండదండి. ఇంకోసారి చూస్తే ఇక్కడ సామెతలు 29:26 చూడమ్మా. నీతిమంతుడు అమ్మా అనేకులు ఏలుతున్న వాని యొక్క దయను కోరుచుందురు, మనుషులను తీర్పు తీర్చుట యెహోవా వశము. ఎందుకంటే మనం అక్కడ పరిపాలించే వాళ్ళ నుంచి ఏం కోరుకుంటామండి? మనం మేలునే కోరుకుంటాం. మరి దేవుని యొద్ద నుంచి మనం ఏం కోరుకుంటాం? మేలు కలగాలని కోరుకుంటాం. కానీ అక్కడ దేవుని చేతిలో ఏముంటుందండి? మేలు కలగాలంటే దానికి తగిన విధంగా మన క్రియలు కూడా ఉండాలి. ఎందుకంటే దేవుని యొద్ద మనకి మేలు రావాలంటే అదే విధంగా మన క్రియలు కూడా. ఎందుకంటే మనకి ఈ మాట ఎందుకు చెప్తున్నారు? ప్రభువు అంటే మనం పరిపాలించే వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళు వచ్చిన మనం గౌరవించుకుంటే వాళ్ళ ద్వారా మనకి ఏం దొరుకుతుంది? మేలే దొరుకుతుందండి. అలాగే మన కోసం వచ్చిన ప్రభువుని ఆయన మనం సన్మానించుకుంటే, మనం గౌరవించుకుంటే, ఆయన మీద ఆధారపడి జీవిస్తే మన మేలే జరుగుతుందండి. ఇంకో క్వశ్చన్ చదువు. ఇంకో షార్ట్ చూద్దాం. ఈ మాట సామెతల్లో 19:3 చూడమ్మా. అట్టివాడు ఉదయమున యెహోవా మీద కోపించును. ఒక నిమిషం, ఇందా మీరు చదివింది ఇంకో క్వశ్చన్ పైన చదవండి. 19:3 కదా చదివారు మీరు? 2 కూడా చదువు. ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు, తొందరపడి నడిచేవాడు దారి తప్పిపోవును. ఎందుకంటే దేవుని జ్ఞానం లేకపోతే ఇది మనకు మంచిది కాదండి. ఇప్పుడు తొందరపాటు అనేది ఇప్పుడు దారి తప్పిపోవడానికి కారణం అవుతుందండి. ఎందుకంటే మూర్ఖులుగా ఉండకూడదండి. ఎప్పుడైతే దేవుని జ్ఞానంతో మనం ఆలోచిస్తామో, ఆ యొక్క తెలివితో ఎప్పుడైతే నడుచుకుంటామో మంచి మార్గాన్ని ఎన్నుకుంటాం. అప్పుడు అది మనకి మేలు చేస్తుంది. కానీ మనం తొందరపడిపోయామనుకోండి, ఖచ్చితంగా తొందరపాటు ఎక్కడ తీసుకెళ్తుంది? మనం కోరుకున్న దాంట్లోంచి కాకుండాను వేరేది పొందుకోవడానికి అవకాశం అవుతుంది. ఇప్పుడు కూడా దేవుని జ్ఞానంతో మనం తెలివిగా ప్రవర్తించుకుని మనం ఎప్పుడైతే చక్క పెట్టుకుంటామో అప్పుడు మంచి ఫలాలు పొందుకునేవారునే ఉంటామండి. కానీ మనం అక్కడ తొందరపాటు చేస్తే ఏమవుతుంది?
పొందుకోవాలనుకునే మేలులోంచి మనం కీడిలోకి వెళ్ళిపోవడానికి కారణం అవుతుంది. అందుకే మనకి ఖచ్చితంగా మనకి ఏముండాలి? పరిశీలన. అంటే మనం జీవించే విధానాన్ని ఎప్పటికప్పుడు మనం పరిశీలన చేసుకునేవారునే ఉండాలి. అలా పరిశీలన చేసుకున్నాం అనుకోండి, ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం మేలు పొందుకోవడానికి అదే అవకాశం అవుతుంది. ఆ విధానాన్ని ఎంచుకున్నాం అనుకో, అది మనం అలవాటు చేసుకున్నాం అనుకోండి, ప్రతి ఒక్క విషయంలో కూడా మనం వెంటనే మనం వాక్యానుసారంగా మన జీవితం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో ఆ వాక్యం మనకి మన పాదములకు దీపం అయిపోతుంది. నా త్రోవకు వెలుగులో వెళుతున్నవాడు తొట్టిల్తాడా? ఈ విధానాన్ని ఎంచుకునేవారునే ఉండాలి. ఎందుకంటే మన దేవునితో నడుస్తున్నాం అనుకుంటాం, కానీ ఎలా నడుస్తున్నాం? ఇక్కడ మనం అందరూ అనుకుంటాం విశ్వాసం ఉందనుకుంటాం, కానీ ఎటువంటి విశ్వాసం ఉంది? ఆ విశ్వాసంలో మన దేవుని ఇచ్చిన మార్గం నడుచుకుంటున్నామా, లేకపోతే మన సొంత మార్గాన్ని ఎంచుకుంటున్నామా అనేది మనం ఎప్పుడు కూడా పరిశీలన చేసుకుంటే మనం ఎక్కడున్నామో ఎలాగున్నామో అనేది మన కళ్ళ ముందే మనకి స్పష్టంగా కనపడుతుంది. ఈ విధానం వెళితే ఖచ్చితంగా నేను దేవుడు అనుకున్న చోటుకు మళ్ళీ తీసుకెళ్లే విధంగా దేవుడు సహాయం చేసి నడిపించేవాడుగా ఉంటాడు. ఎందుకంటే దేవుడిని పక్కన పెట్టామనుకోండి, ఆ తర్వాత ఎంత భయంకరంగా ఉంటుందంటే దేవుడిని కాదనుకుని ఎప్పుడైతే ముందుకెళ్తే ఈ స్థితిలోకి వెళ్ళిపోతారండి. ఏ స్థితిలో కంటే సామెతలు చూడము 23:29 నుంచి 35 వరకు. ఎవనికి శ్రమ, ఎవనికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవనికి మంద దృష్టి, ద్రాక్షారసముతో పొద్దు పుచ్చుకునే వారికేగా. అంటే ఏమిటి? వ్యసనం అండి. అదే ఒక పెద్ద వ్యసనంగా మార్చుకుని దాంతోనే మన కాలం వెళ్ళబుచ్చేస్తున్నాం అనుకోండి, దాని వెనకాల ఎన్నో వస్తాయి మనకి. ఎవరికి శ్రమ? వారికేనండి. ఇంకోసారి చదువు. అది ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, అమ్మా ఎవరికి జగడాలు వస్తాయి, ఎవరికి చింత కలుగుతుంది, ఎవరికి హేతువు లేని గాయం కలుగుతాయి, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షారసముతో ప్రొద్దు పుచ్చుకునే వారికే కదా. కలిపిన ద్రాక్షారసమును రుచి చూడాలనుకునే వారికే కదా. ద్రాక్షారసం మిక్కిలి ఎర్రగా ఉండును, గిన్నెలో తెలతలాడుతుంది, త్రాగుటకు రుచిగా అనిపించవచ్చు, దాని వైపు చూడకండి, అది మిమ్మలను సర్పము అంటే తాస్పాములో కాటేస్తుందండి. కట్లపాము వలె కాటు వేయి. దేని గురించి మాట్లాడుతుంది వాక్యం? వ్యసనం అంటే త్రాగుడు. విపరీతమైనవి అంటే ఏమిటి? కుటుంబాల్లో వస్తాయి చూడండి. విపరీతాలు అంటే ఏమిటి? కుటుంబాన్ని నాశనం చేసే సంఘటనలండి. అందులోంచి వచ్చేస్తాయి. ఇంట్లో ఎప్పుడు జగడలే, ఇంట్లో ఎప్పుడు శ్రమలే, ఇంట్లో ఎప్పుడు చింతలేనండి. ఇవన్నీ కారణం ఏంటి? తాము జీవించే విధానాన్ని అలా ఎంచుకున్నారు కాబట్టి, దేవుడు హెచ్చరిక ఇస్తున్నా సరే ఆ హెచ్చరికను వాళ్ళు విడిచిపెట్టారు కాబట్టి ఇవన్నీ కూడా వారి వెనకాలే వస్తాయండి. అందుకే దేవుడు ఏదొద్దన్నాడు అక్కడ? దాని జోలికి వెళ్ళకండి. వెళితే తాస్పాము కాటి వేసిన విధంగా కాటేస్తుంది. కట్లపాము అంటే చీకట్లో నడుస్తుంటే కట్లపాములు ఏం చేస్తాయండి? కాటి వేసిన విధంగా కాటేస్తుంది. దాని జోలికి మాత్రం వెళ్ళకూడదు. అందుకే ఎప్పుడు కూడాను ఈ లోకంలో ఉన్న వాటి కోసం ప్రయాసపడకూడదండి. దేవుని ద్వారా మనల్ని ఎప్పుడు కూడా పరిశీలన చేసుకునేవారునే, సరి చేసుకోవడానికి ప్రయాసపడేవారునే
ఉండాలి. ఇవన్నీ కూడా హెచ్చరికలు, చాలా హెచ్చరికలు ఉంటాయండి బైబిల్లో, అనేక వ్యసనాల గురించి అండి. ఈ హెచ్చరిక ఎవరికి? ఎందుకంటే మొదలుపెట్టినప్పుడు ఎలా ఉంటుంది అది? అన్నీ బాగా కనపడతాయండి. అందుకే అపహాసుకులు కూర్చుండక ఒకసారి తాగితే ఏమైనా అవుతుంది ఏంటి అని అలా మొదలు పెట్టిస్తారు. అక్కడికి ఎక్కడ తీసుకెళ్తుంది అది? ఇందులో చెప్పినవన్నీ జరుగుతాయండి. ఇంకా ముందు చదువు అక్కడ ఉంటుంది. విపరీతమైన కన్నులు కనబడును, మీరు వెర్రి మాటలు పలుకుదు. అందుకే తాగినోడు మాట్లాంటారు చూడండి, వెర్రి మాటలు పలుకుదువు, నీవు నడి సముద్రంలో పండుకుని వాడు ఎక్కడ పడతాక దొల్లేస్తారు చూడండి. వాళ్ళని కొట్టినాను, నొప్పి కూడా తగలదండి. వారి మీద దెబ్బలు పడినాను అని తెలియదండి. ఎప్పుడు నిద్ర మేలుకుంటాం? మళ్ళీ తెల్లారుగానే ఏం చేస్తారు? మళ్ళీని అక్కడికే పోతారు. ఎప్పుడు మెలుగు రాగానే మళ్ళీ అక్కడికేనండి. ఇది కీడులో తీసుకెళ్లే మార్గం అండి. ఈ కీడులోకి వెళ్ళకుండా ఉండాలంటే మనకు కావాల్సింది ఏమిటి? దేవుని వాక్యం. ఈ మాటలన్నీ ఈ యొక్క వ్యసనానికే కాదండి, ఏ వ్యసనానికైనా సరే ఇదే పరిస్థితి తీసుకొస్తుంది. అందుకే మనం జీవించే విధానాలని పరిశీలన చేసుకోవాలి. మనం ఎందులోకి వెళ్ళిపోతున్నాం? మనం అక్కడ పరిశీలన చేసుకున్నాం అనుకోండి, వెంటనే ఆ కీడు తెలుసుకుని ఏం చేస్తాం? మనం అందులో తప్పించుకుని మేలులోకి వెళ్తామండి. అందుకే దేవుని వాక్యం మనం ఎందుకు కావాలి? మేలులోకి వెళ్తానికి, ఉపయోగించుకోవటానికి, సద్వినియోగం చేసుకునేవారునే ఉండాలి. అలా ఉన్నాం అనుకోండి, ప్రతి కీడు నుంచి కూడా మనం తప్పించుకోగలుగుతాం. వీళ్ళందరూ ఎంత శ్రమలోకి వెళ్ళిపోతారంటే ప్రకటన గ్రంథంలో ఉంటుంది చూడండి. ప్రకటన గ్రంథం 16:10 నుంచి 11 వచనాలు చూద్దాం. కుమ్మరించగా రాజ్యానికి చీకటి కమ్మెను, మనుషులు తమకు కలిగిన వేదనలను బట్టి తమ నాలుకలను కరుచుకొనుచుండిరి. తమకు కలిగిన వేదనలను బట్టి దేవుని దూషించడానికి ఇష్టపడ్డారు, కానీ తమ మార్గాలను విడిచిపెడటానికి ఒప్పుకోరండి. వాళ్ళే మూర్ఖులు. ఆ మూర్ఖాన్ని ఎంచుకుంటే మూర్ఖంలో నశించిపోతుంది. పాపము చేయనుడు పాపము చేయనీయుడి అన్న మాట చివరిలో ఉంది కానీ ప్రకటన గ్రంథంలోను. అందుకేనండి, అన్యాయం చేయవాడిని అన్యాయమే చేయనివ్వండి. ఎందుకంటే వినడు. అపవిత్రుడుగా ఉన్నవాడిని అపవిత్రుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు నీతిమంతుడుగానే ఉండనిమ్ము. దేవుని మాట వినరండి. ఎందుకంటే ప్రభు వచ్చే సమయం వచ్చేస్తుంది. మనం ఇంకనూ మనం తెలుసుకోలేకపోతే ఎక్కడికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందుకే ప్రతి రోజు కూడా మనం ఏం చేసుకోవాలి? పరిశీలన చేసుకోవాలి. ఎదిరించకూడదండి. ఎప్పుడు కూడా దేవుని మార్గాన్ని ఎదిరించుకో. ఎందుకంటే ఏటికోలకి ఎదిరి వెళితే అది ఖచ్చితంగా గాయం చేస్తుందండి. ఏ సమయంలో దున్ని నాగలికి మరి కాలు అడ్డం పెడితే ఏం చేస్తుంది? కష్టం దిగిపోతుందా? అందుకే దేవుడి మార్గానికి ఆయన మనకు మంచి మార్గం ఇస్తే ఆ మార్గాన్ని మనం కాలు అడ్డెట్టామనుకోండి, ఎలాగుంటుంది? వెనక గాయపాలైపోతాం. అది చాలా ప్రమాదం అన్నమాట. దేవుడు మనకి ఇచ్చిన మార్గంలో మనం అడ్డుపడ్డామంటే అది మనకు చాలా ప్రమాదంగా. అందుకే ఆత్మ పరిశీలన అనేది చాలా ముగించేసుకున్నాం. ఇక సామెత 28:13 చదువు ముగించాము.
వివేకము లేనివాడువై జనులను అమ్మా జనులను ఆ, అధికముగా బాధపెట్టు ఆ. అధికారి చూడము 28:13 అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరం పొందును. కనికరము పొందును. హల్లెలూయా. ఇందాక మొదటి వాక్యానికి ఈ వాక్యానికి సంబంధం ఉంటుంది చూడండి. ఆత్మపరిశీలన చేసుకున్నాం అనుకోండి, మన అతిక్రమాలు కనపడితే, ఎప్పుడైతే మన కళ్ళ ముళ్ళు కనపడినాయి అనుకోండి, నేను చేసిన తప్పు అని మనకు అర్థమైంది అనుకోండి, వెంటనే దాన్ని విడిచిపెడితే వెంటనే దేవుని కనికరం అనేది మనకు దొరుకుతుందండి. అప్పుడు మనల్ని సరైన మార్గంలోనే దేవుడు నడిపిస్తాడు. మన కంటికి కనపడింది అనుకోండి మనం చేసిన తప్పు అని, అది అది ఎక్కడ తీసుకురావాలి? దేవుని సన్నిధానంలోకి అండి. అదే నేను ఈరోజు నీ తప్పు చేశాను, తెలుసుకోకుండా తప్పు చేశాను, నువ్వు నన్ను సరైన మార్గంలోనే నువ్వు నన్ను నడిపించు అని మనం ఎప్పుడైతే మనం ఆత్మపరిశీలన చేసుకుని మనం ఎక్కడుంటే అక్కడే దేవుని దగ్గరికి తీసుకొచ్చామనుకోండి, వెంటనే దేవుడు ఏం చేస్తాడు? దాన్ని సరిచేసి దేవుని ద్వారా కనికరించబడిన వారమే ఉంటామండి. అదే ఆ నడిపింపులోకే మనం వెళ్ళాలి. అదే మంచి మార్గం. ఎందుకంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆ మార్గాన్ని ఎంచుకునేవారు. ఈ మార్గాన్నే ఇర్మియా వాళ్ళ ముందు పెడుతున్నాడు అనమాట. జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ మీరు బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ పాత రోజుల్లోకి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళకుండా ఉండాలంటే దేవుని మాటకి విలువనివ్వండి అని హెచ్చరిస్తున్నాడు అనమాట. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక.